ఫైనల్గా మన షవర్మా హెల్దీ షవర్మా అయిపోయింది. ఇలా కూడా మీరు షవర్మా తినచ్చు. మీ షవర్మా క్రేవింగ్స్ బయట దొరికే షవర్మా ఉంది కదా, కేజీ మయోనీస్ వేస్తాడు. మనం కేజీ మయోనీస్ కాకుండా మంచి దహీతో హెల్దీగా చేశాను. అందరికి నమస్కారం. మొదటిసారి ఈ ఛానల్కి వస్తే ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలో చెప్తా. మనం ఫిట్నెస్కి రిలేటెడ్గా చాలా కంటెంట్ ఇస్తున్నాం. అలానే నేను ఒకప్పుడు 110 కేజీలు ఉండేవాడినండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా ఉండడానికి కారణం ఒక హెల్దీ వేలో రెసిపీస్ తింటూ మనం లైఫ్ లీడ్ చేయొచ్చు అనేది నేను ఒక ఎగ్జాంపుల్ అండి. సో మీకు నా దగ్గర నుంచి వచ్చే చాలా కంటెంట్ ఉంది. ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి అసలు నేను ఏమేమి ఇస్తున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, అవన్నీ ఒకసారి డీటెయిల్గా క్రాస్ చెక్ చేసుకుని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఛానల్లో ఏముందంటే ఫిట్నెస్, ఫోటోగ్రఫీ, అలానే ట్రావెల్ బ్లాగ్స్ కూడా. దానితో పాటు ఇంకోటి ఏముందో తెలుసా, హెల్దీ రెసిపీస్. ఇప్పుడు మీకు థంబ్నెయిల్లో చూసినట్టు హెల్దీ షవర్మా అండ్ చికెన్ షవర్మా ఉంది చూసారా. సో ఆ రెసిపీ ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు ఖచ్చితంగా ఈ ఛానల్కి ఇష్టపడతారు. రానున్న రోజు మరిన్ని వీడియోస్, మరిన్ని హెల్దీ రెసిపీస్తో మేము ముందుంటాను. ఇంకా లేట్ చేయకుండా ఆ షవర్మా ఎలా తయారు చేస్తానో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూపిస్తాను. పదండి. మన హెల్దీ చికెన్ షవర్మాకి ఒక 500 గ్రాములు లేదా 300 గ్రాములు చికెన్ తీసుకోండి. నేనైతే 500 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకుంటున్నాను. చికెన్ బ్రెస్ట్ పీసెస్, అది కూడా ఇలా సన్నగా కట్ చేసుకోండి. లేదు నాకు చిన్నగా కావాలి అనుకుంటే మీరు చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. అలా దాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇవి మ్యారినేట్ చేయాలన్నమాట. మ్యారినేట్ చేసి మనం దీన్ని పొయ్యి మీద వేసి వంట చేస్తాను. అది ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ మ్యారినేట్ చేద్దాం. ఉప్పు వేసుకోండి, తగినంత ఉప్పు, అలానే తగినంత గార్లిక్ పేస్ట్. నేనైతే ఒక స్పూన్ వేస్తాను. అంటే ఆల్మోస్ట్ మనం ఎప్పుడు గార్లిక్ పేస్ట్ అనేది చేసేసి ముందు పెట్టుకుంటాం. మనం చెప్పాక బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ తీస్తున్నామని చెప్పేసి గార్లిక్ పేస్ట్ని ఒక డబ్బాలో, మా మమ్మీ ఈ డబ్బాలో పెట్టింది. సో అదనమాట. అలానే కారము, ఒరిజానో, తర్వాత చాట్ మసాలా, 1 టేబుల్‌న్నర స్పూన్ పెరుగు వేసుకోండి. ఇది ఆప్షనల్. పెరుగు ఇష్టం ఉన్నోళ్ళు వేసుకోండి, లేదంటే లేదు. నిమ్మకాయ భయ్యా, మ్యాండేటరీ భయ్యో. నిమ్మకాయ ఇంపార్టెంట్. నిమ్మకాయ రసం ఇది చాలా ఇంపార్టెంట్. సో అది మా బాలయ్య బాబు గారు చెప్పినట్టు నిమ్మకాయ రసం యాడ్ చేసి మొత్తం మిక్స్ అది అంటే ప్రతి ముక్కకి మ్యారినేట్ అయ్యేలాగా మీరు కలుపుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, పైన వదిలేయద్దు. అండ్ మోర్ ఓవర్ కొంతమంది ఫ్రిడ్జ్లో పెడతారు. ఫ్రిడ్జ్లో పెట్టద్దు, బయట తీసేసి ఇలా పెట్టండి. మన షోయింగ్కి నేను కొంచెం హడావిడి చేస్తున్నాను. అలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు సాసేజ్ తయారు చేస్తున్నాను. అది ఎలారా అంటే పెరుగుతో సాసేజ్, అల్లం వెల్లి పేస్ట్, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఆరిగానో, అలానే ఇవన్నీ కలిపేసి మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. 5 to 7 ml ఆఫ్ ఆలివ్ ఆయిల్ వేసుకోండి. అప్పటికే ఒక 20 నుంచి ఒక గంట అయిపోయి ఉంటుంది మ్యారినేట్ చేసిన చికెన్. అది తీసుకొచ్చి అర్జెంట్గా వేసేసేయండి. ఇలా బుస్ అని సౌండ్ వస్తుంది. అంటే వాటర్ కంటెంట్ ఉంది కదా దాంట్లో, అది పోయేంత వరకు వెయిట్ చేయండి. ఇలా మూత పెట్టిన తర్వాత ఒక 15 to 20 minutes వెయిట్ చేయండి. దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా వచ్చేసేయాలి బయటికి, అమాంతం వచ్చేసేయాలి. వచ్చేసిన తర్వాత ఇలా హడావిడి చేయాలి, ఒక మాస్టర్ చెఫ్ లాగా ఇలా చేస్తూ మీకు చూపిస్తూ ఉప్పు కారాలు సరిపోయినాయో లేవో కూడా చూసుకోవాలి. ఓకే సరిపోయింది అని అనిపించిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని, ముందుగా నేను చపాతీ ఒకటి చేశానండి. ఈ చపాతీ ప్రాసెస్ అదంతా చూపించడం కష్టం కాబట్టి ఆల్రెడీ చేసేసిన చపాతీని నేను తీసుకొచ్చి పొయ్యి మీద వేస్తున్నాను. మంచిగా కాలిన తర్వాత చక్కగా ఒక ప్లేట్ తీసుకుని ఈ ఆకు, లీచెస్ అనే ఆకుని కానీ లేదంటే మీకు ఇష్టమైన ఒక ఆకుని తీసుకుని చికెన్, తర్వాత టమాటో, అలానే ఉల్లిపాయలు, తగినంత ఉల్లిపాయలు వేసేసి తర్వాత పెరుగు పచ్చడి చేసుకున్నాం కదా, అదే పెరుగు సాసేజ్, పచ్చడి కాదు సాసేజ్, ఇలా వేసేసుకుని అలంకరించుకోండి. అలంకరించుకున్న తర్వాత వీఆర్ గుడ్ టు ఈట్. ఫైనల్గా మన షవర్మా హెల్దీ షవర్మా అయిపోయింది. ఇలా కూడా మీరు షవర్మా తినచ్చు. మీ షవర్మా క్రేవింగ్స్ బయట దొరికే షవర్మా ఉంది కదా, కేజీ మయోనీస్ వేస్తాడు. మనం కేజీ మయోనీస్ కాకుండా మంచి దహీతో హెల్దీగా చేశాను. ట్రై చేసి చెప్తా. ఫుల్గా కూడా తినలా.
వెళ్తున్న కొద్దీ అమేజింగ్. ఖచ్చితంగా మీరు ట్రై చేయాలి. ట్రై చేసి ఒకసారి నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసి చెప్పండి. తీపికి తీపి, కారం కారం, తీపి టమాటా, కారం మనం వేసిన స్పైసీస్ అవి అన్నీ కలిపి హెల్తీగా ఉంది. ఒకవేళ కంటెంట్ నచ్చే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరిన్ని రెసిపీస్ కోసం మీరు ఈ ఛానల్కి స్టే ట్యూన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్తో ఇలా కండలు బలిసి మీ ముందుంటా.